రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి, దేశంలో 542 ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడక్కడ ప్రకటించడము ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ పిసిసి అధ్యక్షుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన మాట వాస్తవం. ఇంకా 16 ఉన్నాయి. 16కు ఒక ఎక్సర్సైజ్ చేసేది ఉంటుంది, జల్లడ పట్టేది ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, వడపోత కార్యక్రమం ఉంటుంది, అభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని తర్వాత ప్రకటిస్తారు. తొందర ఏం లేదు, సరైన సమయంలో సరైన అభ్యర్థులను ప్రకటించి 14కు మించి సీట్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను పోటీ చేస్తే నాకు ప్రకటించుకోలే. నేను కూడా ఆశావాహుల లిస్టులు నేనున్నా ఆ మీటింగ్లో, నేను కూడా ఉన్నాము. జూపల్లి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అదే ఆశావాహుల లిస్టులో నేను కూడా ఉన్నా. ఎంపీ టికెట్ నేను కూడా ఆశిస్తా ఉన్నా. ఒకవేళ ఎంపీ టికెట్ ఆశించడం వల్ల ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఒకవేళ అడ్డు అనుకుంటే దానికి రాజీనామా చేసినా మా ముఖ్యమంత్రితో రాజీనామా పత్రం ఉంది అని చెప్పిండు. వారు కూడా సీనియరు నాయకుడు, 2 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిండు, మా కమ్యూనిటీలో కూడా అగ్రజుడు. వారితో పాటు నాతో పాటు ఇంకా 26 మంది అప్లై చేసిర్రు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. 26 మంది అప్లై చేస్తూ ఉన్నారు ఒక రిజర్వ్ నియోజకవర్గానికి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, కార్యకర్తలకు ఇచ్చినటువంటి అవకాశం. అది టీఆర్ఎస్ పట్ల ఉందా అంటే అట్లా ఎక్కడ అప్లై చేసిండు, ఎవడు అప్లై చేసిండు, నలుగురు కూర్చొని చెప్తే అనౌన్స్ అవుతుంది. అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, దాని మీద చర్చ జరుగుతుంది, వడపోత జరుగుతుంది, సరైన అభ్యర్థిని సరైన సమయంలో ప్రకటిస్తారు. తొందరగా అది రేవంత్ రెడ్డి అంత తొందరగా ఏదో నిర్ణయం తీసుకొని ప్రకటించేటటువంటి నాయకుడు కాదు, ఆ అవసరము లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో మీటింగ్ పెట్టి నెల లోపల జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా ఉండి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. నిర్ణయం తీసుకునే ముందు కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకుని ఉంటాడు. వడపోత స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటాడు. అదే అంటున్నా, ఏకాభిప్రాయం ఉన్నప్పుడు నలుగురు. నేను ఇప్పుడు చెప్పిన మా దగ్గర 26 మంది అప్లై చేసారు. నాకు కావాలి అంటారు. కనుక దేర్ షుడ్ బి సమ్ ఎక్సర్సైజ్ ఈజ్ రిక్వైర్డ్. వెన్ ఇట్ కమ్స్ టు మహబూబ్ నగర్ దెర్ ఈజ్ నో డిస్కషన్. దరఖాస్తులు 4 వచ్చినాయి, 4 మీద చర్చ జరిగింది. ఆయన సొంత నియోజకవర్గం కనుక విచక్షణాధికారము తీసుకున్న నిర్ణయము. మహబూబ్ నగర్లో ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు, ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కాంగ్రెస్ అభిమాని యాక్సెప్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి మాటే కాంగ్రెస్ బాట. ఎనీ క్వశ్చన్స్?